హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సరస్వత్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఆయన తన తండ్రి సర్పకాటుకి గురి అవడం, అంటే పాండవ వంశానికి చెందినటువంటి జనమేజయుడు పరీక్షిత్ మహారాజు కుమారుడు, వ్యాసాంశతో జన్మించిన వాడు. అటువంటి అతను ఆ యొక్క మాయ కారణంగా ఒక మరణించినటువంటి సర్పాన్ని బ్రాహ్మణుడి మీద వేయడం, దాని కారణంగా శాపగ్రస్తుడవడం, మరణించడం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఆ మరణించినటువంటి తండ్రి, అంటే జనమేజయుడు తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు సర్పకాటుకి ఆయన చేసిన తప్పు వల్ల, అంటే ఒక బ్రాహ్మణోత్తముడి మీద మరణించిన సర్పాన్ని వేసిన కారణంగానే అది జరిగింది అనేటువంటి దాంట్లోనే అందరూ ఉన్నప్పుడు, ఆ సమయంలోని జనమేజయుడి దగ్గరికి ఒక మహానుభావుడు, అంటే ఏ సర్పం అయితే, అంటే తక్షకుడు వచ్చి పరీక్షిత్ మహారాజుని కాటేసిన విషయం మనకి తెలిసినదే. ఆ తక్షకుడిపై ఆగ్రహంతో, అంటే తక్షకుడి గురించి ఆయనకి ఈయనకి పడకపోవడం కారణ శత్రుత్వ కారణంగా ఆ తక్షకుడు గురించి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతీకార చర్యతోని దానికోసమని ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చి ఇంకొకళ్ళ ద్వారా ఆ పని చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉత్కంఠుడు అనేటువంటి వారు జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన దగ్గర, నిన్ను చూస్తే బాధ కలుగుతోంది, నిన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే అన్యాయంగా నీ తండ్రిని కాటువేసి చంపినటువంటి తక్షకుడిని వదిలేసేవు నువ్వు అని చెప్పడం జరుగుతుంది. దానికి జనమేజయుడు, నా తండ్రి శాపగ్రస్తుడైన కారణంగా, అంటే ఆయన తప్పే ఉంది అందులోని, ఆయన ధర్మం, అంటే తక్షకుడికి ఆజ్ఞ అయింది కాబట్టి ఆయన ధర్మం నిర్వర్తించడానికి ఆయన వచ్చాడు, కానీ అందులో తక్షకుడు తప్పే ఉంది. నా తండ్రి చేసినటువంటి పొరపాటుకి అలా జరిగింది అనేసరికి, ఏమిటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, ఎలాగైనా నా ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావనతోని ఆయన ఇంకొకటి చెప్తాడు. అయ్యో, ఒక ప్రియురాలిని సర్పం కాటు వేస్తేనే ప్రియుడు రురువుడు సర్పాలన్నిటినీ కూడా అంతం చేయడానికి సిద్ధమై అంతం చేశాడు. అటువంటిది నీ కన్న తండ్రి ఈ యొక్క సర్పకాటుకి గురి అయ్యి ఆయన స్వర్గంలోని అటు ఇటు కాకుండా తేలి ఆడుతున్నాడు, ఉత్తమ గతుల్ని కూడా పొందకుండా బాధపడుతూ ఉన్నాడు అక్కడ. నీవు ప్రతీకార చర్య తీసుకున్నప్పుడు మాత్రమే ఆయన సద్గతిని పొందుతాడు అని ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను ఇలా చెప్పాడో జనమేజయుడికి బాధ కలిగింది. అయ్యో,
నా తండ్రి ఉత్తమ గతిని పొందకుండా తను ప్రేతాత్మగా ఆయన ఇలా బాధపడుతున్నాడా, తక్షణమే ప్రతీకార చర్య చెయ్యాలని చెప్పి మంత్రుల్ని పిలిపించి సర్పయాగాన్ని మొదలుపెట్టించాడు. ఈ సర్పయాగం ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ సర్పయాగంలో గంగా నది తీరంలోని సర్పయాగం జరగడము, ఆ సర్పయాగంలో ప్రతి సర్పము వచ్చి ఆ సర్పయాగంలో పడడము జరుగుతూ వస్తుంది. అసలు ఈ సర్పయాగం అనేటువంటిది పెట్టినది కూడా తక్షకుడు గురించి. ఎందుకంటే తక్షకుడు అనేటువంటి సర్పము ఈ అగ్నికి ఆహుతి అవ్వాలనే ఉద్దేశంతో ఉత్కంఠుడు ఉపాయం పన్ని ఇలా చేశాడు. ఆయన అమ్మో నేను ఈ యాగంలో అగ్నికి ఆహుతి అయిపోతాను, అందుకని నన్ను రక్షించమని నేను ఎవరినైనా వేడుకోవాలి అంటూ ఆయన వెళ్ళి ఇంద్రుడిని పట్టుకుంటాడు తక్షకుడు. ఇంద్రుడు అందులో దేవతామూర్తులు కాబట్టి వీళ్ళందరూ కూడాను ఇంద్రుడు తన సహాయం కోరొచ్చాడు కాబట్టి ఎలాగైనా ఆయనని కాపాడాలి అనుకుంటాడు. అని తనని నువ్వు నన్ను గట్టిగా పట్టుకో ఏమీ కాదని చెప్పేసరికి ఆ సింహాసనాన్ని చుట్టుకున్నాడు. ఇది తెలుసుకున్నటువంటి ఉత్కంఠుడు ఇంద్ర సహిత తక్షక అనేసి చెప్పడం జరుగుతుంది. చూసారా, ఇది ఎలాగైనా తప్పించుకోవాలి అంటే ఇంద్రుడు సైతం ఆయనని రక్షించలేకపోయాడని చెప్పేసి తను ఆలోచన చేసి అస్థికుడిని ప్రాధేయపడతాడు. అస్థికుడు అనే బ్రాహ్మణోత్తముణ్ణి ప్రాధేయపడి పిలిపిస్తాడు. ఆయన వచ్చి ఆపేసరికి ఆయన వచ్చి ఈ జనమేజయుడిని ప్రశంసలతోని ముంచెత్తాడు. అంటే ఆయన్ని పొగుడుతూ ఆయన చేసే కార్యాలు చెబుతూ ఆయన ఆనందపరిచేసరికి అందులోని బ్రాహ్మణోత్తముడు కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. నీవు సర్పయాగాన్ని ఆపివేయి అని చెప్పాడు. దానికి సరే అని చెప్పి వెంటనే జనమేజయుడు సర్పయాగాన్ని ఆపేయడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు, అందులో బ్రాహ్మణోత్తముడికి మాట ఇచ్చాడు. తపో సంపన్నులకి మనము ఒకసారి ఒక మాట అన్నాము అంటే ఇంకా అది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా చేయాలి. కాబట్టి జనమేజయుడు అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారము తక్షణమే సర్పయాగాన్ని ఆపాడు. మరి ఆయన సర్పయాగాన్ని ఆపిన కారణంగా మరి అతని తండ్రికి స్వర్గప్రాప్తి కలిగినదా, సద్గతి పొందాడా లేదా, ఆయన ఏ రకంగా ఉద్ధరింపబడ్డాడు, తండ్రి యొక్క రుణం తీర్చుకోవడానికి ఈయన ఎలాగా రుణం తీర్చుకున్నాడు అనే విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.